హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి ఫుడ్స్. నాకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. ఈరోజు రెసిపీ వచ్చి కస్టర్డ్ ఐస్ క్రీమ్ అండి. సింపుల్గా ఈజీగా 4 ఐటమ్స్తో ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం రండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1/2 లీటర్ వరకు ఫుల్ ఫ్యాక్ట్ మిల్క్ అన్నది వేసుకోండి. పాలన అన్నది పొంగొచ్చేంత వరకు మరగనివ్వండి. దాని తర్వాత ఒక గిన్నె తీసుకోండి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అని వేసుకోవాలండి, వెనీలాది. అందులో కొంచెం మిల్క్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత చూస్తున్నారుగా పాలు అనేది పొంగొచ్చాయి. ఈ విధంగా పొంగొచ్చినప్పుడు మనం కస్టర్డ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదన్నది ఇందులో వేసేసుకోవాలండి. మొత్తం కలుపుకున్నాక 1/2 కప్పు వరకు షుగర్ అన్నది వేసుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయినాక ఒక 10 మినిట్స్ ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా చిక్కబడుతుంది. ఈ విధంగా చిక్కబడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ మిశ్రమాన్ని అన్న చల్లారనివ్వాలండి. చూస్తున్నారు చల్లారినాక ఇంకా దగ్గర పడింది. సో ఇదంతా మిక్సీకి అన్నది వేసుకోవాలండి. చల్లారినాక ఈ మిక్సీకి అన్నది వేసుకోవాలి. ఇంక ఇందులోనే మనం పాల మీద కానీ పెరుగు మీద కానీ మీగడ తీసుకుంటాం కదండి. ఒక 2-3 డేస్ బ్యాక్ ముందు తీసింది ఒక 3 స్పూన్స్ వరకు వేసుకోండి. వేసుకొని బ్లెండ్ చేసుకోండి మూత పెట్టుకొని. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నది ఒక బాక్స్లోకి అన్నది వేసుకోండి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో అన్నది పెట్టుకోండి. ఫ్రిడ్జ్ అనేది హైలో పెట్టుకోండి. దాని తర్వాత 2 అవర్స్ అయిపోయినాక మళ్ళీ తీసుకొని మిక్సీలో అన్నది వేసుకోవాలండి. మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా మళ్ళీ అదే బాక్స్లోకి మొత్తం మిశ్రమాన్ని అన్నది వేసేసుకోండి. ఇందులో మీకు నచ్చితే టూటీ ఫ్రూటీస్ అన్నది వేసుకోండి, మీ దగ్గర ఉండి. లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక 12 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో అన్నది పెట్టుకోండి. లేదా మీకు కుదిరితే హోల్ నైట్ అంతా అన్నది పెట్టుకోండి. చూసినారుగా ఫ్రిడ్జ్లోంచి తీసినాక ఏ విధంగా ఉందన్నది. దాని తర్వాత గుంట కర్రీతో ఈ విధంగా తీసుకోండి. ఫ్రిడ్జ్లోంచి తీసిన 5 మినిట్స్కి ఈ విధంగా తీసుకోండి. ఇంకా కప్పులో అన్నది సర్వ్ చేసుకోండి. మీకు నచ్చితే జీడిపప్పు బాదం అన్నది చిన్న చిన్న పీసులో కట్ చేసి వేసుకోండి. అలాగే టూటీ ఫ్రూటీస్ని కూడా వేసుకోండి. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. కస్టర్డ్ ఐస్ క్రీమ్ అనేది ఇంకా డీటెయిలింగ్ కావాలంటే కింద ఫుల్ వీడియోకి లింక్ ఉండిద్ది, క్లిక్ చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.